ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా ప్రేమని కాదని నువ్వు ఇక్కడ పెళ్లికి సిద్ధపడిపోయావా? నీ ప్రేమ కోసం ప్రాణాలు తీసిన వాణ్ణి నువ్వు ఇప్పుడు వేరే వాణ్ణి చేసుకుంటూ ఉంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను? నీ ప్రేమైన పెళ్ళైనా అది నాతోనే నాతోనే నాతోనే. మటని పడదురా వెనక కడుగు పడనే పడని తెగువ తనదిరా ఎదుట నిలబడి నీ మదమే అనిచరా పిడికి లింక బిగుసుకుంటే మాటలు ఉండవు. జగదాత్రి, ఇప్పుడు గాని నువ్వు వాడిని కొట్టావంటే నువ్వే పోలీస్ అని క్లియర్ అయిపోతుంది. తన గుణమిదిరా కూటిన పిచ్చు కది బయట ఫిరంగిది ఇది కలబోసిన పరిమితిరా ఐగిరి నందిని విశ్వ వినోదిని నందనుతే. వదలరా, నన్ను వదులు. కేదారు, ఏంది వాడిని పట్టుకొని చూస్తా ఉండవు? వాడు నా కూతురు ఏమైనా చేసేలోపు బయటికి తోలుకుపో. సెక్యూరిటీ, సెక్యూరిటీ సార్, వాడిని బయటికి తీసుకెళ్ళండి. ఓకే సార్. ఆగండి ఆగండి ఆగండి. ఏం జరిగింది? ఏం జరిగింది? ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరుగుతోంది? ఏం జరుగుతోంది? అసలు ఇతనెవరు? అసలు ఇతనెవరు? అసలు ఇతనెవరు? మాధురికి అబ్బాయికున్న సంబంధం ఏంటి? అబ్బాయికున్న సంబంధం ఏంటి? చెప్పండి, అసలు ఏం జరిగింది? ఎందుకు అబ్బాయి మీ అమ్మాయి మెళ్ళో తాళి కట్టబోయాడు? నేనడిగిన ప్రశ్నకి సమాధానం మౌనం కాదు కౌశికి, మాకు సమాధానం కావాలి. ఇంత చూసాక కూడా మీకేం అర్థం కాలేదా ఆంటీ? వాడు మాధురిని ప్రేమించాడు. ఇద్దరూ కలిసి ఒక మర్డర్ కేసులో ఇరుక్కున్నారు. జగదాత్రి తెలిసిన పోలీస్ ఆఫీసర్తో మాట్లాడి నేరం వాడి చేశాడని నిరూపించింది. వాడు బెయిల్ మీద బయటికి రాగానే
మాధురిని వెతుక్కుంటూ వచ్చాడు అంతే. అమ్మో అమ్మో అమ్మో, ఎంత మోసం, ఎంత దగా! నిజాన్ని దాచి మమ్మల్ని మోసం చేసి ఒక నేరస్తురాల్ని తీసుకొచ్చి నా కొడుక్కి అంటగట్టాలనుకుంటున్నారు. మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారండి. అసలు జరిగింది కళ్ళారా చూసాం కదా. మీరు మా దగ్గర దాచింది ఇప్పుడే విన్నాం కదా. ఇంకా ఏముంది నువ్వు చెప్పడానికి, మేం వినడానికి? నువ్వెందుకమ్మా ఏడుస్తున్నావు? నీలాంటి పిల్లని కోడలిగా చేసుకోవడానికి వచ్చాం చూడు, మేమేడవాలి. వజ్రపాటి కుటుంబం అంటే పేరున్న కుటుంబం అనుకున్నాం కానీ మరీ అంత గొప్ప పేరున్న కుటుంబం అనుకోలేదు. ఏమయ్యా పెద్ద మనిషి, వజ్రపాటి కుటుంబంలో నేరస్తులకు హంతకులకు స్థానం లేదని దీర్ఘాలు తీసావు. ఇప్పుడేమో నేరస్తురాలైన నీ కూతుర్ని గుట్టు చప్పుడు కాకుండా మా ఇంటి కోడల్ని చేద్దాం అనుకున్నావు. ఇదేనా నీ పెద్దరికం? ఇదేనా మీ వజ్రపాటి వంశం గొప్పతనం? ఏంటక్కా ఇంకా ఇక్కడే నిలబడ్డావు? ఇంకొక క్షణం మనం ఇక్కడున్నా మనల్ని కూడా నేరస్తురాల కుటుంబం అనే అంటారు. ఏంట్రా చూస్తున్నావు? పదా. భవానీ, తప్పు చేసావు కౌశికి. జరిగిందేదైనా సరే మాతో ఒక మాట కూడా చెప్పకుండా విషయం నిశ్చితార్థం వరకు తీసుకొచ్చి చాలా పెద్ద తప్పు చేశావు. ఈవేళ నేను కోల్పోయింది మీ బంధుత్వమే కాదు, నీ మీద నేను పెట్టుకున్న నమ్మకాన్ని కూడా. ఈ పెళ్లి ఆగిపోతుంది మా వల్ల కాదు, మీ వల్ల, మీకు నిజాయితీ లేకపోవడం వల్ల. పదండి భవాని. అలా మాట్లాడకండి అఖిలాండేశ్వరి గారు. ఆవేశంతో కాదు, రొంత నెమ్మదిగా కూర్చొని మాట్లాడుకుందాము. ఈ నిశ్చితార్థం ఆగిపోతే నా కూతురు జీవితం నాశనం అయిపోతుంది. మీ మీద జాలిపడి పెళ్లి చేసుకుంటే నా కొడుకు బ్రతుకు కోర్టు చుట్టూ తిరగడానికి సరిపోతుంది. మీకు మీ గొప్ప సంబంధానికి ఒక దండమమ్మ తల్లి. పదండక్క వెళ్దాం. అయ్యో ఆగండి, ఆగండి అఖిలాండేశ్వరి గారు. ఏమండి, నేను చెప్పేది ఒక్కసారి వినండి ప్లీజ్. మీ కాళ్ళు పట్టుకుంటానండి. దయచేసి మేము చెప్పేది ఒక్కసారి వినండి ప్లీజ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.